సూర్యాపేటలోని జ్యువెలరీ షాప్లో 8 కోట్ల విలువైన ఆభరణాల చోరీ కేసును పోలీసులు సవాల్గా తీసుకున్నారు. 5 బృందాలతో గాలింపు స్టార్ట్ చేశారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంలను తెప్పించి ఆధారాలు సేకరించారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు దొంగలు సీసీ కెమెరాకు మగ్గును అడ్డుపెట్టినట్లుగా గుర్తించారు. నిందితుల వేలిముద్రలను గుర్తించి ప్రాథమిక ఆధారాలను కూడా సేకరించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన 5 సభ్యుల ముఠా ఈ చోరీ చేశారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నగల దుకాణానికి సమీపంలోనే 2 నెలల క్రితమే ఈ ముఠా అద్దెకు దిగినట్లు విచారణలో తేలింది. గోల్డ్ షాప్ పక్క సందులో ఉన్న బాలాజీ గ్రాండ్ హోటల్ సమీపంలో ఓ రూమ్ను వీరు అద్దెకు తీసుకున్నట్లుగా గుర్తించారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను పెడుతున్నామంటూ గోల్డ్ షాప్ పరిసర ప్రాంతాల్లో తిరిగారు. గోల్డ్ షాప్ వాచ్మెన్తో కూడా మాట్లాడి వివరాలు సేకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, సూర్యాపేటలోని జ్యువెలరీ షాప్ లో 8 కోట్ల వరకు కూడా ఆభరణాలు చోరీ జరిగింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎటువంటి డీటెయిల్స్ చెప్తున్నారు? చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారని చెప్పవచ్చు. 45 డేస్ క్రితం 45 రోజుల క్రితమే యూపీకి చెందినటువంటి గ్యాంగు సూర్యాపేటకు వచ్చినట్లు తెలుస్తుంది. ఏదైతే జ్యువెలరీ షాప్ ఉందో జ్యువెలరీ షాపు పక్కనే ఉన్నటువంటి బాలాజీ గ్రౌండ్ హోటల్ పక్కనే, అంటే జ్యువెలరీ షాప్ కు కేవలం ఒక 100 మీటర్ల దూరంలోనే వారు అద్దెకు దిగడం జరిగింది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తాము, ఇక్కడ అద్దెకు ఇల్లు కావాలంటూ కూడా 45 రోజుల క్రితమే ఆ ఇంట్లో దిగడం జరిగింది. వారితో పాటు ఎలాంటి సామాను లేదు, కేవలం వారు 5 వ్యక్తులు కూడా రావడం జరిగింది. 45 రోజుల నుంచి కూడా రెక్కి వేస్తూ కూడా రావడం జరిగింది. షాప్ లోకి వచ్చి మొదటగా బంగారం కొడుగేలా షాప్ ను మొత్తం పూర్తిగా చూడడం జరిగింది. ఆ విధంగా వెనకాల వైపు ఉన్నటువంటి ఆ బాత్రూమ్ గోడను కానీ నిర్మానుష్య ప్రదేశాన్ని కానీ పూర్తిగా గుర్తించడం జరిగింది. ఎట్టకేలకు రెక్కి వేసిన తర్వాత నిన్న ఆదివారం అని కూడా గుర్తించి ఆదివారం సమయంలో కూడా వారు ఆ చోరీకి కూడా ప్రయత్నించడం జరిగింది. వెనకాల బాత్రూమ్ వెనకాల కూడా మనం నిన్న చూపించడం జరిగింది. ఆ కన్నం వేసి కూడా మొత్తం దోచుకెళ్లినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే 2 బృందాలు కూడా యూపీకి బయలుదేరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. గతంలో కూడా 2022లో నకరికల్లో కూడా ఇలాంటి కేసే జరిగింది. అప్పుడు కూడా 30 కిలోల బంగారం దోచుకెళ్లారు. వారు కూడా యూపీకి చెందినటువంటి గ్యాంగ్ గానే గుర్తించడం జరిగింది. నిన్న అక్కడ ఫోరెన్సిక్ కానీ క్లూస్ టీమ్ ఆధారంగా కానీ మొత్తం అక్కడ ఉన్నటువంటి షాప్ లో దొంగతనం జరిగినటువంటి ఫింగర్ ప్రింట్స్, అదేవిధంగా వీరు అద్దెకు ఉన్నటువంటి నివాసంలోకి వెళ్లి చూడగా కూడా అక్కడ ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ కావడం జరిగింది. అక్కడ స్థానికులను అడిగినా కానీ ఇక్కడ 5 వ్యక్తులు ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. వారు నిన్నటి నుంచి కూడా అక్కడ పరారీలో ఉన్నారు. దీంతో కూడా సేమ్ మ్యాచ్ అయినట్లు కూడా తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా ఈ దొంగతనానికి పాల్పడినట్టు కూడా అర్థమవుతుందని చెప్పవచ్చు. పోలీసులు వెంటనే ఒక 24 గంటల్లోనే ఈ కేసును ఛేదించారని చెప్పవచ్చు. వారిని పట్టుకొచ్చే అవకాశం కనపడుతుంది. పోలీసులు ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో వెంటనే సూర్యాపేట ఎస్పీ కూడా వెంటనే స్పందించి కూడా 5 బృందాలను కూడా రంగంలోకి దించడం జరిగింది. మొత్తం కూడా ఆ సీసీ ఫుటేజ్ లో ఏదైతే బంగారం షాప్ కు వారు గ్యాస్ కట్టర్ గ్యాస్ సిలిండర్ తీసుకొని వస్తున్నటువంటి విజువల్స్ సీసీ క్యామ్ లో చాలా క్లియర్ గా కనిపించడం జరిగింది. ఆ క్లూ ఆధారంగానే వారు గుర్తించడం జరిగింది. బంగారం షాప్ కు ఒక 100 మీటర్ల పక్కనే వారు నివాసం ఏర్పరచుకున్నారు. 5 వ్యక్తులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. 45 డేస్ నుంచి కూడా అదే రూమ్ లో అద్దెకు ఉంటున్నట్లు కూడా తెలుస్తుంది. వారు బస్టాండ్ సమీపంలో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నామని పేరు కలా చెప్పారు. కానీ వీరు దొంగతనానికే రావడం జరిగింది. 45 డేస్ నుంచి అక్కడే ఉంచి కూడా అద్దును చూసి ఆదివారం సమయం అదేవిధంగా ఆ షాపుని కూడా కొత్తగా సొంత భవనంలోకి మార్చాలని కూడా షాప్ యజమాని ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున బంగారంని కూడా కొనుకొచ్చి పెట్టడం జరిగింది. ఇంకొక షాప్ లో కూడా మార్చడం జరిగింది. వీటన్నిటి కూడా కదలికలు ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నారు. 2 షాప్ లోనికి వెళ్లి కూడా ముందుగా బంగారం కావాలని కూడా అక్కడ చూడడం జరిగింది. అయితే మరొక 2 వ్యక్తులు కూడా వెనక భాగంలో ఉన్నటువంటి ఆ బాత్రూమ్ కానీ నిర్మానుష్య ప్రదేశం కానీ వాటిని అన్నిటిని కూడా కదలికలు ఎప్పటికప్పటికి పసికట్టి ఆదివారం అర్ధరాత్రి 12:09 సమయంలో లోనికి వెళ్ళినటువంటి విజువల్స్ సీసీ కెమెరాలో చాలా క్లియర్ గా కనిపించినాయి. ఇందులో ఒక ట్విస్ట్ మాత్రం కనిపిస్తుంది. బంగారం షాప్ యజమాని మాత్రం పూర్తిగా 15 కిలోల బంగారం పోయింది, అదేవిధంగా 18 లక్షల నగదు పోయిందని కూడా బిగ్ టీవీతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. కానీ ఆ ఎస్పీ మాత్రం సూర్యాపేట ఎస్పీ మాత్రం
ప్రాథమిక అంచనా మేరకు కేవలం అక్కడ జరిగింది 2.5 నుంచి 3 కిలోల వరకే దొంగతనం జరిగింది. మిగతాదంతా కూడా అక్కడే వదిలి వెళ్లారని చెప్పారు. బంగారం షాపు యజమాని కూడా పెద్ద ఎత్తున దానిపై ఇన్సూరెన్స్ కూడా ఉంది కావడంతో కూడా ఆ విధంగా చెప్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటీవల కాలంలో ఆ గోడకు కన్నం వేసిన తర్వాత ఆ లాకర్ రూమ్ ఏదైతే ఉందో ఆ షట్టర్ కూడా ఇటీవల కొత్తగా ఒక 20 రోజుల క్రితమే తయారు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అతను గోల్డ్ కొత్త షాప్ కొత్త భవన్లోకి మార్చాలని అక్కడ ఉన్నటువంటి లాకర్లన్నిటిని కూడా ఇప్పటికే కొత్త షాప్ లోకి మార్చడం జరిగింది కాబట్టి కేవలం అక్కడ బీరువానే ఉంది కాబట్టి దానికి భద్రతగా కొత్త సెటర్ ను కూడా అమర్చడం జరిగింది. అయితే వీరు 45 డేస్ నుంచి కూడా రెక్కి నిర్వహించి ఎట్టకేలకు దోచుకెళ్లారు. వారు యూపీకి చెందిన గ్యాంగ్ అని ఖచ్చితంగా గుర్తించడం జరిగింది. మొత్తం 5 వ్యక్తులు ఉన్నట్లు కూడా తెలిసింది. ఇప్పటికే 2 బృందాలు కూడా యూపీకి వెళ్ళినట్టు తెలుస్తుంది. త్వరలో నిందితులను పట్టుకుంటామని కూడా సూర్యాపేట ఎస్పీ చెప్తున్నారు. థ్యాంక్ యూ రమేష్.